అందరికీ నమస్తే. నేను శ్రీకాంత్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మంత్రివర్గ ప్రక్షాళనకు సిద్ధమయ్యారు. ప్రభుత్వం, పార్టీలో కొత్త నిర్ణయాల దిశగా కసరత్తు చేస్తున్నారు. పార్టీల ముఖ్యులు, ఆర్ఎస్ఎస్ ప్రముఖులతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ త్వరలో జరిగే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే పార్లమెంట్ పోల్స్ కోసం ఇప్పటి నుంచి సిద్ధమవుతున్నారు. అందులో భాగంగా ఏపీ, తెలంగాణలో ప్రధాని వ్యూహాలకు పదును పెట్టారు. తాజాగా సాయిరెడ్డి స్థానంలో బీజేపీ రాజ్యసభ అభ్యర్థితో పాటు మంత్రివర్గ విస్తరణలో ఏపీకి మరో వెర్త్ విషయంలో కీలక మంత్రాంగం సాగుతున్నట్లు ఢిల్లీ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా భారతీయ జనతా పార్టీ కొత్త వ్యూహరచన చేస్తుంది. కూటమిలో భాగస్వామిగా ఉంటూనే సొంతంగా ఎదగాలని భావిస్తుంది. జాతీయ స్థాయిలో వచ్చే ఎన్నికల కోసం ప్రణాళికలు రచిస్తుంది. ఇదే సమయంలో వరుసగా జరగనున్న పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇక దక్షిణాది రాష్ట్రాల్లో బలం పెంచుకోవటం కీలకంగా భావిస్తున్న భారతీయ జనతా పార్టీ కొత్త ప్రణాళికలను సిద్ధం చేస్తుంది. భవిష్యత్తు రాజకీయ వ్యూహాల్లో భాగంగా ఏపీ నుంచి సాయిరెడ్డి రాజీనామా చేసిన రాజ్యసభ స్థానంలో తమిళనాడు నేత, మాజీ అధ్యక్షుడు అంటే తమిళనాడు రాష్ట్రానికి మాజీ అధ్యక్షుడిగా ఉన్న అన్నామలైకి అవకాశం ఇవ్వాలని దాదాపు నిర్ణయించినట్లు పార్టీ నేతల నుంచి అయితే సమాచారం అందుతున్నట్లు తెలుస్తుంది. అదే సమయంలో పవన్తోనూ బీజేపీ నాయకత్వం కీలక మంత్రాంగం సాధిస్తున్నట్లయితే తెలుస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవాలని, అలాగే అన్నామలైని కూడా కేంద్ర మంత్రివర్గంలో తీసుకొని నెక్స్ట్ తమిళనాడు రాష్ట్రంలో జరగబోయే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ అయితే ఉవ్విళ్ళూరుతుంది. ఎలాగైనా సరే తమిళనాడులో గెలిచాలనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ తన వ్యూహాలకు పదును పెట్టింది. మరి ఈ ఏపీలో కేంద్రంగా చేసుకొని తమిళనాడు రాజకీయాలు చేయడం సాధ్యమవుతుందా? అసలు తమిళనాడుపై బీజేపీ వ్యూహం ఏంటి? తమిళనాడులో ఎలాగైనా గెలవాలని చూస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ వేదికగా పవన్ కళ్యాణ్ అయితే తమిళనాడు ఎన్నికల్లో ప్రచారం చేయించాలని ఒక నిర్ణయానికి రావడం అయితే జరిగినట్టు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ కేంద్ర కేబినెట్లో వచ్చే అవకాశం ఉందని ఢిల్లీ వర్గాల్లో అయితే పెద్ద ఎత్తున ప్రచారం సాగుతుంది. బీజేపీ నాయకత్వం జిమిలీ ఎన్నికలకు కసరత్తు చేస్తూనే ఇప్పటి వరకు దక్కన్ రాష్ట్రాల్లో పాగా వేయడం పైన కూడా ఫోకస్ చేసింది. మోదీ కేబినెట్ విస్తరణ వచ్చే నెలలో జరగనున్నట్లు తెలుస్తుంది. ఈసారి కేబినెట్లోకి ఆర్ఎస్ఎస్ నేపథ్యం, పార్టీ కోసం సుదీర్ఘకాలంగా చేస్తున్న వారికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. పార్టీపై పూర్తిగా పట్టు బిగించి ప్రభుత్వానికి దిశానిర్దేశం చేయనున్న బలమైన నేతనే పార్టీ అధ్యక్షుడిగా అంటే భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకోవాలని చెప్పేసి బీజేపీ ఇదంతా చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ మేరకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం నేతలు, అదే ఆర్ఎస్ఎస్ వాళ్ళు, సో ఇంకా భారతీయ జనతా పార్టీ అగ్రనేతల మధ్య ఏకాభిప్రాయం జరిగిందని సమాచారం ఉంది. ఏపీ నుంచి ప్రస్తుతం టీడీపీ నుంచి ఇద్దరు, బీజేపీ నుంచి ఒకరు కేంద్ర మంత్రులుగా కొనసాగుతున్నారు. జనసేనకు కేంద్ర కేబినెట్లో ప్రాతినిధ్యం లేదు. దీంతో ఈసారి ఏపీ నుంచి మరొకరికి ఛాన్స్ ఖాయమని సమాచారం అందుతుంది. ఎప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైసీపీ పార్టీ అయితే పవన్ కళ్యాణ్ గారిని నిరంతరం విమర్శించేది. ఒక్క చోట కూడా గెలవలేదు, 2 చోట్ల ఓడిపోయినాడు, ఇట్లా రకరకాలుగా అయితే వ్యాఖ్యానాలు చేసేవారు, విమర్శించేవారు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి అయితే అదృష్టం ఎట్లా పట్టుకుందంటే తేనె తిట్టుకు పట్టుకున్నట్టు పట్టుకుంది. ఎందుకంటే ఏ పదవి కూడా ఆయన ఆశించకముందే ఆయన పాదాల దగ్గరికి వస్తున్నాయి. ఇప్పుడు అన్నీ అనుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారు ఆమోదం చెప్తే ఇంకా మోదీ క్యాబినెట్లో కీలకమైనటువంటి శాఖ రావచ్చు, కేంద్ర మంత్రిగా కూడా ఆయన అవకాశం కల్పించు కోవచ్చు. సో పవన్ కళ్యాణ్ గారు ఏపీలోనే కొనసాగితే మోదీ రాజకీయ కోర్ కమిటీలో పవన్ కళ్యాణ్ గారికి అవకాశం దక్కొచ్చు. తమిళనాడులో బీజేపీ గెలుపు ప్రతిష్టాత్మకంగా భావిస్తుంది. అంటే అక్కడ భారతీయ జనతా పార్టీ డిఎంకే పార్టీని ఓడించాలని ఒక నిర్ణయానికి అయితే రావడం జరిగింది. సో కొంతకాలంగా పవన్ కళ్యాణ్ సైతం తమిళనాడు కేంద్రంగా అంటే తమిళనాడు గురించి మాట్లాడుతున్నది మనం చూసినటువంటి అంశమే. సో హిందుత్వ ఎజెండాగా కూడా ఆయన తమిళనాడుపై విమర్శలు చేయడం, అంటే తమిళనాడులో ఉన్నటువంటి డిఎంకే పార్టీకి ఎదురుగా విమర్శలు చేయడం, సో ఇదంతా బీజేపీ వ్యూహంలో భాగంగానే కనిపిస్తుంది. సో పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల నుంచి కేంద్ర రాజకీయాల్లోకి వెళ్తే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి మోదీ గారు తగిన ప్రాధాన్యత ఇస్తారు. భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీకి అండదండగా ఉండొచ్చు. సో పవన్ కళ్యాణ్ గారు కేంద్ర మంత్రి అవుతారో లేదో మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నటువంటి వారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.